పెన్షన్ డబ్బుల కోసం చనిపోయిన తల్లి వేషం వేశాడు ఇటలీలో ఓ 56 ఏళ్ల వ్యక్తి. అతని పేరు డాల్ ఓగ్లియో. అతడి 85 ఏళ్ల తల్లి 3 ఏళ్ల క్రితం మరణించింది. అయినా ఆమె పెన్షన్ మాత్రం ఆగడం లేదు. ఓగ్లియో దాన్ని అందుకుంటూ ఉన్నాడు. అయితే ఇటీవల ఆమె ఐడి కార్డ్ రెన్యువల్ కోసం రిజిస్ట్రీ ఆఫీస్కు వెళ్లాడు. దీంతో అతడు తల్లిలా వేషం వేశాడు. అచ్చం ఆమెలా కనిపించేందుకు 1970ల మాదిరి బ్లౌజ్, పొడవాటి స్కర్ట్, గోళ్లకు పాలిష్, లిప్స్టిక్, విగ్గు, ఆహా ముత్యాల నెక్లెస్, చెవిరింగులు అన్ని ధరించాడు. రిజిస్ట్రీ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఆమె రూపంలో ఏదో తేడా ఉన్నట్లు గుర్తించాడు. దాంతో అసలు ఫోటోతో అతడిని పోల్చి చూశారు. ఏదో మోసం జరిగిందని గ్రహించి దర్యాప్తు మొదలుపెట్టాడు. ఐడి రెన్యువల్లో భాగంగా డాల్ ఓగ్లియో మరోసారి కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు. మళ్లీ తల్లి వేషంలో వచ్చిన కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మోసాన్ని అంగీకరించాడు. అతడి ఇంట్లో సోదాలు చేయగా మమ్మీగా మార్చిన దేహాన్ని కనుగొన్నారు. ఆమెది సహజ మరణంగానే పోలీసులు భావిస్తున్నప్పటికీ పోస్ట్ మార్టం తర్వాత అసలు కారణం తెలుస్తుందని సమాచారం.